మొత్తం శరీరంలో అణువణువు నిండిపోతాయి. అలాంటి సిద్ధపురుషులు ఉంటారన్న కూడా సామాన్య సాధకులకు ఊహకు కూడా రాదండి. ఈ సరస్వతి మహారాజు ఒకసారి చెప్తారు, తను సాధన చేస్తున్నప్పుడు తన కుటీలో ఒక రాత్రి వేళ ఒక సాధకుడైన తపస్వి వచ్చి, ఈ రాత్రి నీ ఇంట తలదాచుకుంటానయ్యా అన్నట్టు. అప్పుడు రెండవ గదిలో ఆయనకి విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. అర్ధరాత్రి సమయంలో ఆ గదిలోంచి పంచాక్షరి మంత్రం వినబడుతోంది, నమశివాయ నమశివాయ. ఈయన లేచి బిగ్గరగా జపం చేస్తున్నాడేమో అనుకుని వెళ్ళి ఆయన చూసేటప్పటికల్లా పడుకుని ఉన్నాడు. మరి పంచాక్షరి ఎక్కడ వినపడుతోందంటే ఆయన ఊపిరిలోంచి వస్తుందండి పంచాక్షరి. ఇలాగా మంత్రాన్ని ఊపిరిగా రోమరోమంలో నింపుకోవడం సామాన్యమా? కనుక హనుమంతుడంటే మూర్తీభవించిన రామనామము అని అర్థం. ఇక్కడ నిరంతర రామనామ జపపరాయణుడు ఆయన. అందుకే రామనామం యొక్క తత్వం హనుమంతునికి తెలుసు. హనుమద్ ఉపనిషత్తు అంటూ ఒక వైదికమైన ఉపనిషత్తు ఉంది. అందులో సనక సనందనాథులు హనుమంతుని వద్దకు వెళితే రామ తారక మంత్ర తత్వాన్ని హనుమంతుడు ఉపదేశించినట్లుగా వర్ణించారు.